ఒక వ్యక్తిగా మనం మారినా కూడా ఇప్పుడు మనం ఇక్కడ జరుగుతుంది ఏంటి అంటే యా టైప్ ఇన్ ద చాట్ బాక్స్ పర్పస్. ఎస్, చాలా మంది వాళ్ళ పర్పస్ తెలుసుకోలేకనే ఈ జీవితాన్ని వదిలేస్తున్నారండి. అసలు నేను ఇక్కడ ఎందుకు వచ్చాను? మంచి అమ్మ ఉంది, మంచి నాన్న ఉంది, స్కూల్కి పంపించారు, చదివించారు, జాబ్ వచ్చింది, ఉద్యోగం చేశాం, తిన్నాం, పిల్లలు పుట్టారు, అయిపోయింది. దిస్ నాట్ ద పర్పస్ అండి. సారీ టు సే దిస్. ఒకవేళ ఇది పర్పస్ అనుకుంటే దెన్ వీ ఫెయిల్. దట్ ఈస్ ఓన్లీ వన్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. వచ్చా, ఏదో దేవుడు అంత దయతో ఉన్నాడు, కరుణ బాగుంది, అంత ఉంది. బట్ యూ హ్యావ్ ద పొటెన్షియల్ అండి, యూ హ్యావ్ ద పొటెన్షియల్, యూ కెన్ సర్వ్. ఇప్పుడు గంపా సార్ ఉన్నారు, ఆయనకి పొటెన్షియల్ ఉంది కాబట్టి కొన్ని వేల మంది ఈరోజు ట్రాన్స్ఫార్మ్ అవుతున్నారు. ఎస్, ఆది శంకరాచార్యులు ఉన్నారు, ఆయనకు పొటెన్షియల్ ఉంది కాబట్టి కొన్ని లక్షల మంది ఈరోజు మన ధర్మం, మన సంస్కృతి నిలబడి ఉంది. వివేకానందులు వచ్చారు, ఆయనకు పొటెన్షియల్ ఉంది కాబట్టి కొన్ని లక్షల మంది ఈరోజు ఆయన ఫాలోవర్స్గా ఉన్నారు. ఎస్, అలా ప్రతి దాంట్లో మనం చూస్తున్నాం. గాంధీ గారు వచ్చారు, ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేశాడు, కొన్ని లక్షల మంది ఆయన మార్గం తీసుకున్నారు, అనుకున్న సాధించారు. ఎస్, అట్లా నెల్సన్ మండేలా ఉన్నారు. ఎస్, ఆయన ఒక దానికోసం పోరాడారు. ఇలా ప్రతి వ్యక్తి కూడా దట్స్ ద పొటెన్షియల్ అండి, దట్స్ అ పర్పస్. ఆ పర్పస్ మనం కనెక్ట్ అయిన రోజు అసలు నువ్వు నువ్వు నీ స్వరూపమని నీకు ఒకసారి మనకి ఏదో కృష్ణుడు చెప్పినట్టు, ఆయన స్వరూపం చూపిస్తే, విశ్వరూపం చూపిస్తే ఎలా ఉంటుందో ఒక మనిషిగా కనిపించిన, ఇట్స్ నాట్ ద రియాలిటీ, ఇట్స్ ఎ మచ్ బియాండ్. కరెక్ట్ కదా? సో అట్లా మీరు కూడా దిస్ ఇస్ నాట్ ద బాడీ అండ్ మైండ్. ఈ బాడీ అండ్ మైండ్తో మనం ఇంతే కాదండి. మనం ఏదో ఒకేలా మొదలు పెట్టాము, ఒక ఉద్యోగం చేసుకుంటాం, ₹1,00,000 సంపాదిస్తుంది, దట్స్ ఆల్ గుడ్. బట్ హౌ లాంగ్? ఆ క్వశ్చన్ రావాలి. అది ఎప్పుడు వస్తుంది? మనకు పర్పస్తో కనెక్ట్ అయితే వస్తుంది. వాట్ ఈస్ ద పర్పస్ ఐ హ్యావ్ ఇన్ మై లైఫ్? సో ఇప్పుడు గంపా సార్ ఒక పర్పస్ రాసుకున్నారు, ఇంటికి ఒక స్పీకర్, ఊరికి ఒక ట్రైనర్, హీస్ వర్కింగ్ 24/7. ఒక లైనే అది, ఇట్స్ ఓన్లీ వన్ లైన్. పర్పస్ అంటే మళ్ళీ సార్ నా పర్పస్ ఒక 20 పేజీలు ఉండాలి, అది గుర్తుపెట్టుకోవడం కష్టంగా ఉంది, అట్లా ఉండదండి. పర్పస్ ఇస్ ఎ సింపుల్ స్టేట్మెంట్. ఇంటికి ఒక స్పీకర్, ఊరికి ఒక ట్రైనర్, అంతే. మీరు దాని తర్వాత ఎంతైనా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. దానికోసం 24/7 కష్టపడుతూనే ఉన్నారు. ఎస్, అలాంటి పర్పస్ మనకు ఉండాలి. పర్పస్ అందరికీ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్, దీంతో ముందుకు వెళ్దాం, ఎందుకంటే ఇవన్నీ ఎలాబొరేట్గా మనం తర్వాత చెప్పుకుంటాం కాబట్టి. గోల్ ఈజ్ సంథింగ్ వాట్ యూ రైట్ ఫర్ మీ. నాకు సార్ నాకు ₹1,00,00,000 డబ్బులు కావాలి, దట్స్ గోల్ ఫర్ యూ. ఎస్ సార్, నేను రోజు ఒక 30 minutes నడవాలి, దట్స్ అ గోల్ ఫర్ యూ. మా పిల్లల్ని డాక్టర్ చేయాలి, దట్స్ అ గోల్ ఫర్ యూ. ఆల్ దీస్ ఆర్ గోల్స్. పర్పస్ ఈస్ బియాండ్ యువర్ గోల్స్, అండ్ మెయిన్లీ ఫర్ ద గ్రేటర్ గుడ్నెస్ ఆఫ్ అదర్స్ అండ్ సొసైటీ. ఇప్పుడు ఇంటికి ఒక స్పీకర్, ఊరికి ఒక ట్రైన్ వస్తే కంపల్సరీగా ₹1,00,000 వస్తుందని చేస్తారంటారా? ఒకవేళ రావచ్చు కూడా, దట్స్ ఎ బై ప్రోడక్ట్. బై ప్రోడక్ట్స్ని ఎవరు ఆపలేరండి. నేను ఇప్పుడు ఒక మంచి పని చేస్తున్నాను, దానివల్ల వచ్చే మంచిని మీరు అందరు కలిపి చేతులు అడ్డబెట్టినా అది ఆగదు, బికాస్ దట్స్ ది నేచర్. ఎస్, సో కాబట్టి సార్ మీరు భలేవాళ్ళు సార్, సార్ డబ్బులు రాదంటారా, అది బై ప్రోడక్ట్ ఏంటి వచ్చి ఆయన దానికోసం చేయరు. ఎవరో సార్ మీరు బాగా చెప్పారు, ₹1,00,000 ఉంచుకోండి సార్ అంటారు, ఎవరో ఇంకోసారి మీరు మీరు దేవుడు సార్ మీరు ఇది నేను కానుక వేసి ఉంచుకోండి, దట్స్ ది బై ప్రోడక్ట్. అది రావు, ఎందుకంటే ఆయన మొదలుపెట్టిన 30 సంవత్సరాల క్రితం ఇవన్నీ ఆలోచించలే. అది 35 సంవత్సరాల తర్వాత పెద్ద వృక్షం అయ్యి ఫలాలు ఇచ్చేటప్పుడు ఏదో ఒకటి ఇస్తుంది. తప్పితే ఆ రోజు మొదలుపెట్టినప్పుడు నేను ఆ ఊరికి పోతే ఆ ఊర్లో ఆయన ఉన్నారు, ఆది గారు ఉన్నారు, ఆయన నాకు చూసి నన్ను గుర్తుపట్టి నాకు ₹1,00,000 చెక్ ఇవ్వాలని ఆయన పని మొదలు పెట్టలే. ఈజ్ వర్కింగ్ అండ్ ఈజ్ డూయింగ్. ఆ ప్రాసెస్లో ఏదైనా రావచ్చు. అందుకని మన ఇంటెన్షన్, పర్పస్ అంటే ఏంటంటే, టైప్ ఇన్ ద చాట్ బాక్స్, ఇట్స్ అ బిగ్గర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్పస్ ఈజ్ నాట్ ఫర్ మీ, ఆ క్లారిటీ మీకు ఉండాలి. మళ్ళీ పర్పస్ రాసుకున్నప్పుడు కూడా మళ్ళీ గోల్ లాగా రాసుకుంటే కష్టం. నేను ఇక్కడ ఆది ఇక్కడ కూర్చొని గంట సేపు చెప్తే నాకేం వస్తుంది? ఇఫ్ దట్ ఈస్ ద పర్పస్, దెన్ ఐ మిస్. మై పర్పస్ ఇస్ టు ట్రాన్స్ఫార్మ్ ద పీపుల్ టు నో their ability to achieve their full potential in their life. దాంట్లో నాకేం వస్తుంది? దట్ యూనివర్స్ విల్ టేక్ కేర్. అది మీ బాధ్యత, నా బాధ్యత కాదు. అది యూనివర్స్ విల్ గివ్ బ్యాక్ సంథింగ్ టు మీ, లీవ్ ఇట్ టు మీ. బట్ వాట్ ఈస్ మై పర్పస్? I transform 1 million people to know their potential and reach the full potential in their life. ఎందుకు వాళ్ళు ఇలా మీడియోక్రేట్గా ఉండిపోతున్నారు? ఎందుకు వాళ్ళు కొంచెం ఇదిగా ఉండి వాళ్ళు అనుకున్న సాధించలేకపోతున్నారు? వీఆర్ డీకోడింగ్ వన్ బై వన్, సో దట్ దే ఆర్ నోయింగ్ దేర్ పొటెన్షియల్ అండ్ అచీవింగ్ దేర్ గోల్స్. పర్పస్ ఈజ్ నాట్ ఫర్ మీ, అది తెలియాలి అందరికీ. ఫస్ట్ థింగ్,
Goals for you, but purpose is for others. Yes, లార్జర్ గుడ్నెస్ ఆఫ్ అదర్స్. అదర్స్లో కూడా మళ్ళీ నేను సుబ్బయ్య గారికి ఈరోజు చిన్న బిస్కెట్ ప్యాకెట్ ఇస్తాను, దట్ నెవర్ బి ఎ పర్పస్. లార్జర్ గుడ్నెస్, లార్జర్ గుడ్నెస్ టు ద సొసైటీ ఇస్ ద పర్పస్. యూ హ్యావ్ టు సే, నేను ఆంధ్రప్రదేశ్లో ఉన్న క్యాన్సర్ పేషెంట్స్ అందరికీ హెల్ప్ చేస్తాను, దట్ మే బి యువర్ పర్పస్. ఆంధ్రప్రదేశ్లో ఉన్న బ్లైండ్ పీపుల్ అందరికీ ఏదో మంచి పని చేస్తాను, లేకుంటే కనీసం మా డిస్ట్రిక్ట్, మా జిల్లాలో ఉన్న నిరుపేదలందరికీ ఒక ఆవాసం, ఒక తిండి ఏర్పాటు చేస్తాను. దిస్ ఎ పర్పస్. లార్జర్ గుడ్నెస్ టు ద సొసైటీ ఇస్ ద పర్పస్ అండి. అందులో మళ్ళీ మా క్యాస్ట్లో చేస్తాను, మా ఊరిలో చేస్తాను, మా చిన్న చేస్తాను, మా పెద్ద, అది నెవర్ బి ఏ పర్పస్. అది మళ్ళీ ఏదో వేరేది అవుతుంది. పర్పస్ ఈజ్ సంథింగ్ యూ డూ అన్ఇంటెన్షనల్లీ, అన్బయాస్గా చేసేది పర్పస్ అవుతుంది. ఎస్, సో అదంతా మనం ముందున్న రోజులు చూద్దాం. బట్ హౌ మెనీ ఆఫ్ యూర్ క్లియర్ నౌ? చాలా మందికి పర్పస్ అంటే తెలియదు, గోల్ అంటే తెలియదు. నౌ వీ రైట్ ద పర్పస్ స్టేట్మెంట్. ఈ 30 రోజులలో మనం ఒక పర్పస్ స్టేట్మెంట్ రాయబోతున్నాం. ఐ ఓపెన్ అప్ డీప్ ఇన్సైడ్. మీకు అందరికి అసలు మనకు ఇంకా అక్కడ వరకు పోలేదండి. పొద్దున్న లేస్తున్నాం, ఆఫీస్కి వెళ్తున్నాం, అందరం చెప్పినట్టే తింటున్నాం, పడుకుంటున్నాం, బాగుంది సార్, బాగుంది సార్, బాగుంది సార్, అయిపోయింది. నో, యు ఆర్ నాట్ ఫర్ దట్. ఫస్ట్ థింగ్, ఎంతమంది క్లారిటీ వస్తుందండి? క్లియర్? సో అక్కడికి వెళ్దాం, అదొక జర్నీ. ఆ జర్నీని మనం వెళ్ళాలి, అది చేసే ప్రయత్నం చేద్దాం. యా, అలా మనం ముందుకు వెళ్దాం. ఎస్, అగైన్ మనం పర్పస్ అంటున్నాం కాబట్టి, now even purpose is a maybe very very big term, but a smaller subset of purpose is goal. Yes, goal అనేది చిన్నది, పర్పస్ అనేది పెద్దది. కనీసం అట్లీస్ట్ యూ హ్యావ్ టు ఫోకస్ అవర్ మైండ్ ఆన్ గోల్స్. ఈ టీవీలు వాళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఏం చేశారు, అదేమైంది, ఇదేమైంది, వాడు అట్లా, ఇవన్నీ కాబట్టి ఇదంతా నాయిస్. ఎస్, నాయిస్కి గోల్కి తేడా తెలియాలండి. పొద్దున్న లేచి ఆమె ఇట్లా చేస్తుంది, ఈమె అట్లా చేస్తుంది, వాడు అట్లా ఉంటాడు, చంద్రబాబు కరెక్ట్ చేయాలి, జగన్ కరెక్ట్ చేయాలి, నరేంద్ర మోడీ కరెక్ట్ చేయాలి, రాహుల్ గాంధీ కరెక్ట్ చేయాలి, అందరు కరెక్ట్ చేస్తారు సార్, మనం ఏం చేస్తున్నాం? యా, సో వాళ్ళు చేయాలి, వీళ్ళు చేయాలి, అట్లుండాలి, ఇట్లుండాలి, ఎంత నాయిస్. టైప్ ఇన్ ద చాట్ బాక్స్ నాయిస్. నాయిస్కి గోల్కి క్లారిటీ తెలియాలండి. గోల్ ఈస్ వాట్ ఐఎమ్ వర్కింగ్ ఫర్. పొద్దున్న లేస్తాను, దిస్ మై డ్యూటీ నెక్స్ట్ 24 hours, దట్స్ ద గోల్. యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ఇట్. దెన్ ఆర్ యూ ఫోకస్ ఆన్ ద నాయిస్. లేకపోతే నాయిస్ వస్తూనే ఉంటుందండి. టీవీ పెడతారు, ఏదో నాయిస్ వస్తుంది, లేదా ఫోన్ చేస్తారు, నాయిస్ వస్తుంది, ఎవరో చుట్టం వస్తారు, మనకి నాయిస్ వస్తుంది, ఏదో ఫ్రెండ్ కాల్ చేస్తారు, నాయిస్ వస్తుంది. ఈ నాయిస్ ఉంటూనే ఉంటుందండి. నాయిస్ని ఫ్రీ చేసిన తర్వాత నేను చేస్తానంటే ఏం చేయలేము మనం. బట్ యువర్ ఫోకస్ షుడ్ బి నాట్ ఆన్ ద నాయిస్. చాలా మందికి అన్ఫార్చునేట్గా నాయిస్ మీద ఫోకస్ ఉంది. ఒకరికి ఫోన్ చేస్తే 2 గంటలు వెళ్ళిపోతాయి. ఎందుకు? ఇఫ్ యూ నో దట్ ఈస్ అ నాయిస్, యూ షుడ్ నాట్ ఈవెన్ స్పెండ్ ఫర్ 30 seconds. ఎస్, సో మనకి ఈ సెషన్లో నేను ఇంకొక రోజు కూడా చెప్తాను, యూ షుడ్ రెస్పెక్ట్ ద అవర్ వాల్యూ అండి. ఈచ్ పర్సన్ షుడ్ క్యారీ ద వాల్యూ. సి నౌ టైప్ ఇన్ ద చాట్ బాక్స్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ యువర్ అవర్? చాలా మందికి ఇది కూడా తెలియదు. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ యువర్ అవర్? సపోజ్ నేను జాబ్కి వెళ్తాను, 10 గంటలు పని చేస్తున్నాను, నాకు 10,000 డబ్బులు వస్తుంది. మై అవర్ ఈస్ ఫర్ 1 hour ఐ వర్క్, ఐ విల్ గెట్ 1,000 rupees. ఎస్, ఎగ్జాంపుల్. నా ఇప్పుడు స్వామి గారు నాకు కాల్ చేశారు, సార్ మీరు ఒక 1 hour టైం కావాలి. దెన్ ఐ షుడ్ థింక్, ఈ 1000 రూపాయలు ఇంపార్టెంటా, స్వామితో మాట్లాడడం ఇంపార్టెంటా? ఇట్స్ నాట్ అబౌట్ మనీ అండి, ఇంపార్టెన్స్. ఒకవేళ స్వామి గారికి నిజంగా 1 hour మాట్లాడితే ఈ 1000 రూపాయల కంటే ఎక్కువ ప్రయోజనం అవుతుంటే మాట్లాడుతుంది, దట్స్ ఓకే. లేదు సార్, నాకు మంచి సినిమాకి వెళ్ళొచ్చాను, ఆ సినిమా మీకు చెప్తాను, దెన్ కీప్ ఇట్ విత్ యూ, బికాస్ దట్ ఈస్ నాట్ హెల్ప్ఫుల్ ఫర్ యూ ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ మీ. దెన్ ఐ డిసైడ్ క్విక్లీ ఐ షుడ్ నాట్ స్పెండ్ మై టైం. అర్థమవుతుందండి? దిస్ అవర్ వాల్యూ. టైప్ అవర్ వాల్యూ ఇన్ ద చాట్ బాక్స్. వాట్ ఈస్ యువర్ అవర్ వాల్యూ? దిస్ హ్యాస్ టు 10x and 100x అండి. నెక్స్ట్ 30 days యువర్ అవర్ వాల్యూ హ్యాస్ టు బీ మల్టీఫోల్డ్. ఎస్, 1 hour వాల్యూ, 1 గంట విలువ. ఎస్, వాల్యూ ఆఫ్ యువర్ అవర్ ఇప్పుడు ఎంత ఉందో నాకు తెలియదు. ఒక క్యాలిక్యులేషన్ ఏంటంటే, సింపుల్ క్యాలిక్యులేషన్, నేను జాబ్కి వెళ్తే సార్ నాకు 1,00,000 రూపాయలు జీతం వస్తుంది, రోజులో 10 గంటలు పని చేస్తాను అంటే రోజుకి 3,000 వస్తుంది, బై 10 వేస్తే 300 వస్తుంది. దిస్ అవర్ వాల్యూ. ఇట్ షుడ్ నాట్ బి యువర్ అవర్ వాల్యూ అండి. దెన్ యు ఆర్ నాట్ యూజింగ్ యువర్ పొటెన్షియల్. అవర్ వాల్యూ టైప్ చేయమని లేదండి, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ యూర్ టైప్ చేయమంటున్నాను. వాట్ ఈస్ మీ 1 గంట యొక్క విలువ ఎంత యాజ్ ఆన్ టుడే? 300, 100, 50 రూపాయలు, 0, మైనస్. కొంతమందికి మైనస్ ఉంటుంది, తెలియదు, ఏం చేద్దాం? యా,
1500, ఇట్స్ మేబీ ఎనీథింగ్, 10,000, 1 lakh. ఇట్స్ అవర్ వాల్యూ అండి. అంటే మీరు గంటకి ₹1,00,000 సంపాదించాలి. సంపాదించేది కాదు, సంపాదిస్తున్నది సుదర్శన్ రెడ్డి గారు. ఇన్ఫినిటీ నో, నో ఇన్ఫినిటీ. నవ్ ఐఎమ్ ఆస్కింగ్, లాస్ట్ 30 daysలో డేటా టైప్ చేసి కొట్టండి, ఏముంది అందులో? యా, నవంబర్ 30 వస్తుంది. నవంబర్ 1st రోజు ఎన్ని గంటలు పని చేశారు, ఎంత మనీ వచ్చింది, ఎన్ని గంటలు పని చేశారు, ఎంత మనీ వచ్చింది, ఎన్ని గంటలు పని చేస్తే ఎంత వచ్చింది, 30 days బై టోటల్ వాల్యూ బై 30 days ఎండ్ వస్తుంది. సింపుల్. ఎస్, ఇవన్నీ అర్థం కాకుండా మీరు వరి అవ్వకండి, మళ్ళీ మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. జస్ట్ టు సమ్ అప్. ఎస్, 4,000 డాక్టర్ నాగరాజ్ గారు, దట్స్ ఆల్ గుడ్. సో ఇప్పుడు నా ఈ క్వశ్చన్, మీరు ఒక పని చేయాలంటే ఇది అవసరమా లేదా మీకు ఇప్పుడు ఐడియా రావాలి. ఇప్పుడు సార్ చాలామంది ఫోన్ చేస్తారు, మీతో మాట్లాడాలి సార్, ఏం మాట్లాడతాం? దట్ షుడ్ బి ఎ మీనింగ్ఫుల్ వాల్యూ అవుట్ ఆఫ్ 30 minutes, 20 minutes. Otherwise, our value is too high. Yeah, it doesn't mean that not in money, right? Don't misunderstand. నేను మాట్లాడడం వల్ల మీ లైఫ్లో మెయిల్ జరుగుతుందంటే ఐ డెఫినెట్లీ లిసన్ అండ్ స్పెండ్ మై టైం. బట్ సరదాగా మాట్లాడాలని ఉంది సార్, సరదాగా ఏం మాట్లాడుతావు? ఊరికే మాట్లాడడం, ఊరికి ఏం మాట్లాడతాం? ఇట్ డజంట్ సెడ్ ఎనీ వాల్యూ, రైట్? అలా ఊరికి అందరు కాల్ చేస్తుంటే ఏమైంది నాకు ఒకసారి అర్థం చేసుకోండి. రోజుకు 200 మంది, 300 మంది నేను టచ్ చేస్తుంటే అందరు ఊరికే కాల్ చేస్తే ఏమైంది నా లైఫ్? ఇట్ డజంట్ బి ప్రొడక్టివ్. ఎస్, అందుకని ఈ వాల్యూ ఎవరికైతే అర్థమవుతే దే రెస్పెక్ట్ ఇట్. ఎస్, సో దాని గురించి అవర్ వాల్యూ గురించి మాట్లాడుకుందాం. ఈ చెప్పే కాన్సెప్ట్లో మీకు ఏది 30 రోజుల తర్వాత అర్థం కాకపోతే నన్ను అడగండి మళ్ళీ. బికాస్ ఐఎమ్ జస్ట్ మనం ఇనిషియల్ దీంట్లో ఉన్నాం కాబట్టి, బ్రీఫింగ్లో ఉన్నాం కాబట్టి నేను టచ్ చేస్తున్నాను. సో అందుకని నౌ ఆల్వేస్ కీప్ యువర్ మైండ్ ఆన్ యువర్ గోల్స్. నౌ యూ టాక్ ఎనీథింగ్ టు మై గోల్. సార్ నేను ఆరోగ్యంగా ఉండాలి, యూ థింక్ సంథింగ్, వాట్ ఐ షుడ్ ఈట్, వాట్ ఐ షుడ్ do my exercise, how can I wear my dress, how can I wear my shoe, how can I go walking, how can I go with my friends, whom I call, that you work. Then డబ్బు సంపాదించాలి, దానికోసం ఆలోచించండి. ఓన్లీ థింక్ ఆఫ్ యువర్ గోల్స్. దెన్ గ్రేట్ లీడర్ మార్టిన్ లూథర్ కింగ్, వాట్ హీ సేస్, ఇఫ్ యూ కాంట్ ఫ్లై దెన్ రన్, ఇఫ్ యూ కాంట్ రన్ దెన్ వాక్, ఇఫ్ యూ కాంట్ వాక్ దెన్ క్రౌల్, బట్ వాట్ ఎవర్ యూ డూ యూ హ్యావ్ టు కీప్ మూవింగ్ ఫార్వర్డ్. దిస్ ఈస్ ఎ లైఫ్ అండి. సో అందుకే నేను ఎప్పుడో ఒకటి బలంగా చెప్తుంటాను, వీఆర్ నాట్ కంపేరింగ్. ఐఎమ్ నాట్ కంపేరింగ్ విత్ రఘు, ఐఎమ్ నాట్ కంపేరింగ్ విత్ ప్రదీప్, ఐఎమ్ నాట్ కంపేరింగ్ విత్ గంపా సార్, ఐఎమ్ నాట్ కంపేరింగ్ విత్ ప్రదీప్, ఐఎమ్ నాట్ కంపేరింగ్ విత్ ఎనీవన్ సార్. వాట్ ఐ డిడ్ ఎస్టర్డే, సంథింగ్ ఐ కెన్ డూ బెటర్ టుమారో. దట్స్ మై ప్రోగ్రెస్. డూ వన్ స్టెప్ ఫర్దర్, దట్స్ ఇట్. నిన్నటి కంటే ఈరోజు బలంగా ఎలా ఉండాలి, నిన్న ఎందుకు అలా ఉంది దాన్ని వదిలేసేయండి, అది అయిపోయింది, నిన్న అయిపోయింది కదా. నౌ యూ హ్యావ్ అవేర్నెస్. ఈరోజు మరి అవేర్నెస్లో రేపు నేను దీనికంటే బలంగా ఎలా ఉండాలి, ఒక చిన్న క్వశ్చన్ మీకు వస్తే డన్. సో దాన్నే మనం ఏమంటామంటే ప్రోగ్రెస్ అంటాం. అవర్ లైఫ్ షుడ్ బి ప్రోగ్రెసివ్. ప్రోగ్రెసివ్ మీన్స్ డూయింగ్ 1% better than yesterday. Even 1% is high, do 0.1% better. Even that is difficult, do 0.01% better. But you do better than yesterday. Yes, there is no comparison. Sir, వాళ్ళకి బాగొచ్చు, వీళ్ళకి బాగొచ్చు, వాళ్ళు బాగా నో, వాళ్ళది ఎందుకో వాళ్ళకి ఉంది. మీ గురించి మీరు మాట్లాడండి అండ్ యూ డూ 1% బెటర్. మీతోనే మీరు కంపేర్ చేయండి. నేను మాట్లాడలేకపోయినా ఈరోజు మాట్లాడుతున్నా, నేను లేవలేకపోయినా ఈరోజు లేస్తున్నాను, నేను ఫోకస్గా కూర్చోలేకపోయినా ఈరోజు ఫోకస్గా కూర్చుంటున్నా, నేను ప్రాక్టీస్ చేయలేదు ఈరోజు ప్రాక్టీస్ చేస్తున్నా. వాట్ యాక్షన్ యూ టేక్, దట్ అవుట్కమ్ విల్ కమ్. ఎందుకంటే మీరు ఏదైతే నాటారో అదే మొక్క వస్తుంది. నాటడం ఇంపార్టెంట్ అండ్ నమ్మకం ఇంపార్టెంట్. సార్ నాటాను కదా సార్, వస్తుందా? రాదు, మరి ఏం చేద్దాం? యూ డోంట్ క్వశ్చన్ దట్. ప్రాసెస్ ఈజ్ సో రోబస్ట్. ప్రపంచం చాలా ఎక్సలెంట్గా ఉందండి. దిస్ యూనివర్స్ ఈజ్ సో ఆసమ్. దాన్ని మీరు డౌట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, కొన్నిసార్లు ఫెయిల్యూర్స్ ఉంటాయి, దట్స్ ఓకే, బట్ దాన్ని డౌట్ చేయాల్సిన అవసరం లేదు. యూ బిలీవ్. నాటేమో వస్తుంది, ఫెయిల్ అవ్వచ్చేమో, దాని గురించి ఇప్పుడు వద్దు మనకి. కాబట్టి వాట్ మార్టిన్ లూథర్ కింగ్ సేస్, వీ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్ అండి. దెర్ ఈస్ నో ఆప్షన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అందుకనే 5am క్లబ్లో మనం ఉన్నాం. నా ఇంకొక అద్భుతం ఏంటంటే, ఫర్ మోస్ట్ ఆఫ్ అస్ మనం ఇందాక, అందుకనే ఫస్ట్ మార్నింగ్ నేను క్వశ్చన్ అడిగినప్పుడు చాలామంది చెప్పింది ఏంటంటే, మై లైఫ్ ఈజ్ నాట్ బై డిజైన్. యా, మనందరి లైఫ్ టైప్ ఇన్ ద చాట్ బాక్స్, మనందరి లైఫ్ ఇప్పుడు డిఫాల్ట్గా ఉందండి. మనందరి లైఫ్ డిఫాల్ట్గా ఉంది. పొద్దున్న లేస్తే మొబైల్ చూసుకుంటా, పొద్దున్న లేస్తే తింటాను, పొద్దున్న లేస్తే పడుకుంటాను.
సంథింగ్. అందుకనే చాలామంది సార్ కొంచెం అపజాడ్గా ఉంది, కొంచెం అట్లా ఇట్లా ఉంది, కొంచెం స్టిచ్ మనకు తెలుసు. మన గొప్పతనం ఏంటంటే మనకి ఏం లేదో తెలుసండి. ఈచ్ వన్ నోస్ వాట్ ఈస్ నాట్ దేర్ రైట్. అది నేను చెప్పాలి, మీ లైఫ్లో ఏది సరిగా లేదో మీకు తెలుసండి. మేబీ మీకు దాన్ని ఎలా చక్కబెట్టుకోవాలో తెలియకపోవచ్చు, ఒకవేళ తెలిసిన దాన్ని ఎలా కన్సిస్టెంట్గా చేయాలో తెలియకపోవచ్చు, కానీ సార్ నా లైఫ్లో ఇది లేదు అన్న విషయం తెలియనోడు అయితే ఎవడు ఉండడు 99%. ఎస్ సార్ నో. మీ లైఫ్లో ఏం లేదు మీ అందరికి బాగా తెలుసు. పొద్దున్న లెగలేకపోతున్నా తెలుసు, సరి టైంకి ఫుడ్ తినట్లా తెలుసు, సరి టైంకి వాటర్ తాగట్లా తెలుసు, సరిగా కావాల్సిన డబ్బు సంపాదించలేదు తెలుసు, మీకు అన్ని ఏమేమిలో మీకు అన్ని తెలుసు అండి. బట్ మేబీ దెర్ కుడ్ బి స్మాల్ గ్యాప్. దాన్ని ఎలా అచీవ్ చేసుకోవాలి, హౌ టు కన్సిస్టెంట్లీ ప్రతిరోజు దాన్ని ఎలా చేయాలి అనే విషయంలో ఒకటి రెండు డౌట్స్ ఉండొచ్చు తప్పితే, ఎస్ ఇది తెలియదు అనేది ఏముండదు. నవ్ అవర్ క్వశ్చన్ టు ఆల్ ఆఫ్ అస్, క్వశ్చన్ ఏంటంటే, డూ వి కంటిన్యూ ద డిఫాల్ట్ ఆర్ డూ వి విష్ టు డిజైన్? ఏదైతే డిఫాల్ట్గా ఉందో దాన్ని అలా వదిలేద్దామా, మనం అనుకున్నది సాధించడానికి కావాల్సినట్టుగా దాన్ని డిజైన్ చేద్దామా? టైప్ ఇన్ ద చాట్ బాక్స్ వాట్ వీ హ్యావ్ టు డూ. సో డిఫాల్ట్ విల్ నెవర్ గివ్ ప్రాపర్ రిజల్ట్స్ అండి. నవ్ వీ హ్యావ్ టు డిజైన్. దట్స్ ఓన్లీ వన్ ఆప్షన్ టు ఆల్ ఆఫ్ అస్. వీ హ్యావ్ టు డిజైన్ అవర్ లైఫ్. ఎస్. సో దిస్ లైఫ్ డిజైన్ హ్యాపెన్స్ ఇన్ 5 AM Club. How you decide? This design happens in 5 AM Club. That's it. Yeah. Super. Right? So now we're all ready to design your life. Yes, I give a beautiful template. మీకు కాంప్లెక్స్ అవుట్ ఆఫ్ కాంప్లెక్స్ సబ్జెక్ట్స్ కూడా చాలా సింపుల్గా మనందరం చేసుకునే విధంగా ఇచ్చే బాధ్యత నాది. వీ డూ వెరీ వెరీ సింపుల్ అండ్ వెరీ ప్రాగ్మాటిక్ అండ్ ఈజీ టు ఫాలో అప్రోచ్. యా. సో దట్స్ డ్యూటీ ఈజ్ మైండ్. ఐ విల్ డూ దట్. బట్ యూ షుడ్ బి రెడీ టు డూ ఇట్. ఎస్, నేను మీ ఇంటికి వచ్చి కూర్చొని మీకు ఫోన్ అలా చేయించలేను. ఐ సెడ్ హియర్ ఫర్ 30-40 minutes, then rest of the thing you have to take care. So type in the chat box, I am ready to design my life. I am ready. Type in the chat box. Yes, I am ready in the chat box. Super. Jyoti garu, very right. Jivan Jyoti garu. సో మనం ఇంకా 5 AM సెషన్లోకి పోలేదండి. రేపటి నుంచి మనకు ఒక సెషన్ ఉంటుంది. మోస్ట్లీ నెక్స్ట్ డే ఆఫ్టర్ టుమారో వీ బిగిన్ విత్ ఫస్ట్ క్లాస్. 5 AM క్లాస్ ఎలా ఉంటుంది, వాట్ సార్ చేంజ్ అంటున్నారు, మార్పు అంటున్నారు, మారుస్తూ ఉంటున్నారు, ఏదేదో చెప్తున్నారు, మొత్తం ట్రైలర్ చూపిస్తున్నారు, అసలు సినిమా లేదు, సినిమాలకి ఇంకా మనం పోలే. ఎస్, దట్స్ వీ మేబీ బికాస్ దిస్ ప్రీ రీడ్ ఈజ్ చాలా ఇంపార్టెంట్. బికాస్ సెట్టింగ్ ద ఇంటెన్షన్, సెట్టింగ్ వాట్ వీ సపోజ్ టు డూ, నోయింగ్ వాట్ వీఆర్ క్రియేటింగ్ నెక్స్ట్ 30 days, అది చాలా ఇంపార్టెంట్. అందుకనే 2 రోజులు టైం తీసుకునైనా వీఆర్ టచింగ్ ద ఫండమెంటల్స్ ఆఫ్ వాట్ వీఆర్ డూయింగ్. ఎస్, వాట్ ఎగ్జాక్ట్లీ వీ డూ, వీ స్టార్ట్ మేబీ రేపు ఒక చిన్న ఎక్సర్సైజ్తో మొదలవుతుంది. ద ఫస్ట్ సెషన్ ఆఫ్ 5 AM విల్ ఓపెన్ అవర్ ఐస్ లైక్ ఎనీథింగ్. జస్ట్ ఇట్స్ అ డిఫరెంట్ యూనివర్స్. ఆ యూనివర్స్లోకి మనల్ని తీసుకెళ్తుంది. దట్స్ ఆన్ ఈరోజు థర్స్డే కదా. ఎస్. సో రేపు ఫ్రైడే. సాటర్డే మార్నింగ్ వీ టచ్ ద ఫస్ట్ సెషన్ ఆఫ్ 5 AM. 5 AM అంటే అసలు వాట్ ఈస్ ది వ్యూ ఆఫ్ 5 AM విల్ స్టార్ట్ ఇన్ సాటర్డే. అప్పటి వరకు జస్ట్ ప్రీ రీడ్లో మనం ఉన్నాం. ఎస్, ఐఎమ్ రెడీ టు డిజైన్ మై లైఫ్. సూపర్ అండి, సూపర్ సూపర్. అందరూ ఒకసారి క్లాప్ చేసుకోండి. వెన్ ఎవర్ యూ డూ సంథింగ్ యూ హ్యావ్ టు బి చెరీష్, యూ హ్యావ్ టు బి హ్యాపీ, యూ హ్యావ్ టు బి జీల్, యూ హ్యావ్ టు బి లవబుల్ లైఫ్. సో అవన్నీ రావాలండి. లేకుంటే నేను ఎంత పెద్ద చెప్పినా ఏముంది సార్, ఏముంది సార్, దేంట్లో ఏముండదు అట్లా అంటే. ఎస్, యూ ఎక్స్ప్రెస్ యువర్ హ్యాపీనెస్, యూ ఎక్స్ప్రెస్ యువర్ ప్లెజెంట్నెస్, యూ ఎక్స్ప్రెస్ యువర్ ఎనర్జీ. దట్ ఈస్ హౌ యూ గెట్ ద పాయింట్ టు ద లైఫ్. ఎస్, అండ్ ఇంప్లిమెంట్ ఇట్. మీరు ఇంప్లిమెంట్ చేస్తే దాని పవర్ మనకు వస్తుంది. అలా మనం చూస్తున్నాం. సో వీఆర్ ఆల్ set to design our life. So life by design. Type in the chat box. Now we're all setting our life with a proper design under. Yes, we find the design, we make the design for you. This all happen in next 30 days. Yes. Super. And అన్నిటికంటే ఇంపార్టెంట్, లివ్ విత్ ఇంటెన్షన్. టైప్ ఇన్ ద చాట్ బాక్స్. ఇంటెన్షన్ ఇది సీడ్ అండి. ఇంటెన్షన్ లేకపోతే నేను ఎంత బిల్డింగ్ కట్టినా అది
ఫౌండేషన్ లేని ఒక అపార్ట్మెంట్ అవుతుంది. సో ఆల్ యువర్ లైఫ్ విల్ స్టాండ్ ఆన్ ద పిల్లర్స్ ఆఫ్ ఇంటెన్షన్. ఆ ఇంటెన్షన్ మనం బలంగా ఉంటేనే మనం దాన్ని సాధించగలం. ఎస్, దిస్ ఈస్ ఆల్ అబౌట్ టుడే సెషన్. సో కొంచెం స్లోగా ఉన్నా పర్లేదు, బికాస్ కనెక్టింగ్ టు ద పీపుల్, అండర్స్టాండింగ్ ద పీపుల్, టాకింగ్ టు యూ, లిజనింగ్ ఫ్రమ్ యూ, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అందుకని సార్ మీరు లెసన్ చెప్పలేదు అని ఇందాక ప్రసాద్ గారు చెప్పినట్టు, సార్ ఇంకా నాకేం మనం అక్కడికి పోవట్లేదు, నేనే చెప్తున్నాను వీఆర్ నాట్ గోయింగ్ దే, బికాస్ కనెక్టింగ్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్. మీరు నన్ను, నేను మిమ్మల్ని అసలు ఏంటి ఎట్లా పోతుంది, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ 1-2 days. దెన్ ఆన్ సాటర్డే వీ ఓపెన్ అప్ ద ఫస్ట్ టాపిక్ ఆఫ్ 5 AM. ఎస్, రేపు కూడా 5 AM టాపిక్, కానీ ఇట్ ఈస్ మోర్ ఆఫ్ అండర్స్టాండింగ్ ద బేసిక్స్. రేపు ఇంకొక అద్భుతమైన టాపిక్తో వెళ్దాం. దట్స్ మేబీ ద బిగినింగ్. అక్కడ నుంచి ఫస్ట్ టాపిక్ మనం సాటర్డే చూద్దాం. ఎస్, సో కెన్ సమ్వన్ జస్ట్ టైప్ టుడేస్ లెర్నింగ్స్, టైప్ ఇన్ ద చాట్ బాక్స్, అన్ని 1 by 1 టైప్ చేయండి. విల్ లెర్న్ సో మెనీ థింగ్స్, సో మచ్ ఆఫ్ ఇంటెన్షన్స్. యా, టైప్ ఇన్ ద చాట్ బాక్స్. సబ్మిషన్ సూపర్ అండి. ఫస్ట్ డే విల్ బిగిన్ విత్ సబ్మిషన్. ఎస్, దానికంటే ముందు మెడిటేషన్ ఉంది. ఎస్, టు చేంజ్ డైలీ లైఫ్. సూపర్. ఫస్ట్ 60 minutes. ఎస్, లాజిక్. ఫస్ట్ 60 minutes హ్యావ్ టు మేనేజ్. రైట్, అది మేనేజ్ చేస్తే మొత్తం మేనేజ్ అవుతుంది. వాట్ యూ ఫోకస్ దట్ విల్ గ్రో. సూపర్. వెంకటరాజు గారు అద్భుతం అండి. వాట్ యూ ఫోకస్ దట్ విల్ గ్రో. శేఖర్ గారు ప్లాన్ యువర్ రొటీన్. సూపర్, అద్భుతమైన టూల్. ఎస్, ఎస్, జస్ట్ బై షోయింగ్ 80% ఇస్ డన్. సూపర్. మస్తాన్ రెడ్డి గారు, వీ హ్యావ్ టు విన్ అవర్ రొటీన్. సూపర్. అవర్ వాల్యూ. సూపర్ అండి. అవర్ వాల్యూ యూ హ్యావ్ టు నో. ఒక అసైన్మెంట్ కింద తీసుకొని చేయండి. వాట్ ఈస్ అవర్ వాల్యూ. ఎస్, విన్ ద మార్నింగ్. సుదర్శన్ రెడ్డి గారు, వీ హ్యావ్ టు విన్ ద మార్నింగ్. సూపర్. రైట్. స్వామి గారు, వెరీ నైస్. యూ రీప్ వాట్ యూ సా. మీరు ఏదైతే నాటుతారో అదే వస్తుంది. కేశవ్ గారు అద్భుతం అండి. వెంకటరాజు గారు, ప్రొడక్టివ్ టైం. ఎస్, వై టు యూస్ ప్రొడక్టివ్ టైం. ఎస్, డిజైన్ యువర్ లైఫ్. అద్భుతం అండి. డిజైన్ యువర్ లైఫ్. ఎస్, సెట్టింగ్ ఇంటెన్షన్. సూపర్. సెట్టింగ్ ఇంటెన్షన్ సూపర్ అండి. సెట్టింగ్ ఇంటెన్షన్. ఎస్, సూపర్. మెడిటేషన్, సబ్మిషన్, పర్పస్, 80%, 1 hour వాల్యూ, డిజైన్ లైఫ్. సూపర్. గాయత్రి ఒకసారి క్లాప్ చేయండి. సూపర్, సూపర్, వెరీ నైస్. బాడీ అండ్ మైండ్, వెరీ గుడ్. బాడీ అండ్ మైండ్ ఆర్ లింక్ టు ఈచ్ అదర్. అండ్ అన్నిటికంటే ఫండమెంటల్ ఒకసారి మళ్ళీ, అది ఈరోజు చెప్పకపోయినా మళ్ళీ రాయండి. యువర్ మైండ్ అండ్ బాడీ డజంట్ నో వాట్ ఈస్ అ రియాలిటీ, వాట్ ఈస్ అ క్రియేటెడ్ రియాలిటీ. నేను ఆనందంగా ఉన్నా, ఇట్స్ ఎ క్రియేటెడ్ రియాలిటీ, బట్ దట్ హ్యాపెన్స్. అందుకని సార్ నా లైఫ్లో ఇది ఉంది కదా, మీరేం చేస్తారు సార్, అసలు మీ లైఫ్లో ఏముందో నాకు అనవసరం అండి. ద బ్యూటీ ఆఫ్ మైండ్ సైన్స్, ద బ్యూటీ ఆఫ్ ఎన్ఎల్పి, ద బ్యూటీ ఆఫ్ LOA is not knowing what is the problem you have. You only say that your mental status, sir, I am having trouble. That's enough. Sir, I am having pain. That's enough. ఆ పెయిన్ మీ ఆవిడ గుర్తొచ్చిందా, మీ ఆయన గుర్తొచ్చిందా, మీ పిల్లోడు గుర్తొచ్చిందా, డబ్బు అయినా అనవసరం అండి. యూ కెన్ క్రియేట్ ద మెంటల్ స్టేటస్ కీపింగ్ ద రియాలిటీ సేమ్. మనందరికీ ఏంటంటే, సార్ ఇది ఉంది కదా ఎట్లా చేస్తాము, దాంతో అసలు సంబంధమే లేదంటున్నా. ఇట్స్ అ మైండ్ గేమ్ అండి. ఇట్స్ లైఫ్ ఇస్ అ మైండ్ గేమ్. వీఆర్ యాజ్ అ మైండ్ సైంటిస్ట్, యాజ్ అ మైండ్ కోచ్, వీఆర్ డీలింగ్ యువర్ మైండ్ టు గెట్ ద అవుట్కమ్స్ ఆఫ్ యువర్ చాయిస్. మీరు అనుకుంటున్న రిజల్ట్స్ వైపు మీ మైండ్ని ప్రోగ్రామ్ చేయడమే మైండ్ సైన్స్. ఎస్, మళ్ళీ ఇంట్లో ఛాలెంజెస్ ఉండవు, నేనే చెప్తాను కదా ఉంటాయని, మళ్ళీ దాని గురించి డిస్కషన్ ఎందుకు. నాకు అసలు ఆ చాయిసెస్, ఆ సందర్భాలు, ఇప్పుడు చాలా మంది పోతే ఒక పెద్ద మంది దగ్గరికి వెళ్ళి, అమ్మ ఏమైంది, ఆ కొట్టాడు సార్, ఎప్పుడమ్మా 9ంటికి, ఇదంతా మనకు వద్దండి. యూ వాంట్ టు బి హ్యాపీ ఇన్ లైఫ్, యు ఆర్ గెటింగ్ పెయిన్, దట్స్ ఎనఫ్ ఫర్ మీ. ఐ విల్ టేక్ యూ టు ద స్టేటస్ వేర్ యూ వాంట్ టు బి. మీరు ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటే అక్కడికి తీసుకెళ్తాను, బట్ ఓన్లీ ఐ షుడ్ నో యువర్ మెంటల్ స్టేటస్. సో బాధపడుతున్న, పెయిన్ ఉంది, బాధ ఇంత ఇంటెన్స్గా ఉంది, అది తెలిస్తే హ్యాపీనెస్ ఎంత ఇంటెన్స్ కావాలో అక్కడికి వెళ్ళొచ్చు. ఎస్, యూ నో వాట్ ఈస్ ద స్టేటస్ యు ఆర్ ఇన్, అండ్ యూ నో ఆల్సో వాట్ ఈస్ ద స్టేటస్ యూ వాంట్ ఎక్స్పీరియన్స్. ఈ రెండింటి చేయొచ్చు డిస్పైట్ ఆఫ్ ద ఛాలెంజెస్ యువర్ పాసింగ్ త్రూ. ఛాలెంజెస్ ఉంటాయండి, ఆ ఛాలెంజెస్ జోలికి వెళ్తే మనల్ని తినేస్తుంది. సో అందుకని మనం ఆ ఛాలెంజ్ ఇప్పుడు వెళ్ళి మీ ఆయన్ని సరి చేసి,
మీ ఆవిడని సరిగ్గా చేసి మీ పిల్ల ఆ జాబ్ మనం చేయం. లెట్ దెమ్ డూ వాట్ దే డూ, వీ డోంట్ వరీ అబౌట్ ఇట్. ఎస్, because we know about ourselves, we know how to manage our mind, we know how to respond our body, we know how to control our mind, all this we know. Then don't worry on the smallest thing, that the smallest mind అని తిడుతుంది, చాలా చిన్న విషయం, తిట్టుకోనివ్వండి, ఏమవుతుంది. You know now the trick to be peaceful and happy. That's it, that is what we are doing. Yes, కాబట్టి we super, very nice, lot many learnings. Yes, today also lot many learnings. ఏమైనా మిస్ అయ్యామా? Any 1 or 2 points, something to recap quickly? Yes, you win your morning. Yes, what you saw that will grow, what you focus that will grow. All successful people have their daily routine, and you have to focus on your goals. You know your purpose. 1% progress every day. Yes, నువ్వు పరిగెత్తకపోయినా పర్లేదు, నడవకున్నా పర్లేదు, జోగాడుకున్నా పర్లేదు, బట్ టేక్ 1% progress. ఓకే, డిజైన్ యువర్ లైఫ్, సెట్ ద ఇంటెన్షన్. నాయిస్ ఎప్పుడు ఉంటుంది, నాయిస్ని అవాయిడ్ చేయడానికి ఎవరు, ది వైజెస్ట్ పర్సన్, అట్లీస్ట్ ద 5 club members నెవర్ ఫోకస్ ఆన్ నాయిస్ అండి. సార్ మా ఆయన నన్ను రోజు తిడుతున్నాడు, ఎట్లా సరే ఆపేది, ఆపాల్సిన అవసరం లేదంటున్నాను. లెట్ హిమ్ డూ వాట్ హీ డస్, లెట్ దట్ నాయిస్ విల్ బి దేర్. రైజ్ ఫ్రమ్ ద నాయిస్, రైజ్ అబౌవ్ ద నాయిస్. ఎస్, మనం అక్కడికి వెళ్ళాలి తప్పదు ఈ నాయిస్ని తీసేసే ప్రయత్నం. మనందరం ఏంటంటే తీసేయాలి. ఎక్కడ తీసేస్తావు? నువ్వు ఆయన ఇద్దరు ఉన్నారు, ఇద్దరు ఇంట్లో ఉంటారు, పొద్దున్న సాయంత్రం కొట్టుకుంటూ ఉంటారు, ఎక్కడికి పోతారు? ఎక్కడికి పోరు, ఉండాల్సింది. బికాస్ సర్టన్ థింగ్స్ ఆర్ ఫిక్స్డ్. ఇప్పుడు ఆది అంటే ఆమెకు ఒక అన్న, ఒక అక్క, ఒక తమ్ముడు, ఒక అన్న, ఒక చెల్లెలు, అందరు వచ్చేసినారు. దట్స్ అ క్రియేషన్. ఇప్పుడు నేను అందరిని బీకేస్తాను సార్, దట్ మే నాట్ ది వైస్ థింగ్ టు డూ. లెట్ దెమ్ డూ ద నాయిస్. యూ అబోవ్ ఆల్ దిస్, యూ గ్రో టు ద ఎక్స్టెంట్ వేర్ దిస్ నాయిస్ ఇస్ టూ మినిమల్. నేను ఎయిర్ క్రాఫ్ట్లో కూర్చున్నానండి, ఓ 30,000 కిలోమీటర్లు పైకి వెళ్ళిపోయాను, కింద నాయిస్ వినిపిస్తుంది. హైదరాబాద్లో ఏం జరుగుతుంది? అమీర్పేటలో వినిపిస్తుందా? నువ్వు ఫ్లైట్లో కూర్చున్నవాడు అమీర్పేటలో జరిగిన మానిపోయినాయా? అమీర్పేటలో అందరూ ప్రశాంతంగా గొడవ లేకుండా యోగా చేస్తూ కూర్చుంటారా? హైదరాబాద్ అమీర్పేటలో ఎప్పుడు ఏం జరుగుతుందో అదే జరుగుద్ది. బట్ యు ఆర్ ఎట్ 10,000 feet. దట్స్ ఇట్. సో హౌ టు రీచ్ 10,000 feet ఇన్ యువర్ లైఫ్, దట్స్ ద గోల్. అంతేగా నేను హైదరాబాద్లో ఈ మటన్ కొట్లు ఆపుతాను, చికెన్ కొట్లు ఆపుతాను, ఆ రోడ్లో సరే ఈ విధంగా చేస్తూనే ఉంటాం, పిచ్చోడ్లా తిరుగుతూ ఉంటాం. విల్ గెట్ ఎ మ్యాడ్నెస్ వస్తుంది. కాబట్టి మనం ఆ పని చేయం. వీ నో హౌ టు గ్రో 10x, వీ నో హౌ టు గ్రో 100x. యాజ్ యూ గ్రో, మన కింద ఉన్నాయన్నీ చిన్నవి అవుతాయి. దట్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్. అంతేగాని దాన్ని మనం ఏం చేయట్లేదు, చిన్నగా అవడానికి మనం వాళ్ళని తీసేయట్లేదు, మనం పెద్దగా అవుతున్నాం. మేకింగ్ సెన్స్? క్లియర్? సో విత్ దిస్ వీ స్టాప్ హియర్. అగైన్ విల్ మీట్ టుమారో. ఎస్, Yes. రైట్. So before concluding, I would like to say a point. We are going to close registrations on Saturday only. So those who want to register for this 5 AM club, you can register it today. And I've given my number in chat box, 63857-33491. 63857-33491. Those who want to take it down. ఎందుకంటే ఇవాళ కూడా చాలా మంది కొత్తగా జాయిన్ అయ్యారు. Those who wish to continue in your journey with us, kindly do registrations. చేసుకోండి. సాటర్డే రిజిస్ట్రేషన్స్ కంప్లీట్ అవుతాయి. దెన్ మీకు ఇచ్చే అసైన్మెంట్స్ అన్ని కూడా మీరు టెలిగ్రామ్లో పోస్ట్ చేయాలండి, నాట్ ఇన్ వాట్సాప్. అండ్ యూ ఆల్ హ్యావ్ టు మెయింటైన్ నోట్, లైక్ గంగా ప్రసాద్ గారు చూపించారు కదా ఇందాక, అలా చక్కగా ఒక నోట్ మెయింటైన్ చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. ఎందుకంటే విల్ బి హ్యావింగ్ కంటిన్యూస్ ప్రాక్టీస్ సెషన్స్. అన్ని మనం అందులో ఉంటే మనకి ఈజీ ఉంటుంది. ఎస్, సూపర్ శేఖర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. యూఆర్ సో యాక్టివ్. Thank you. So thank you so much for your wonderful participation. If any doubts, any further clarifications, feel free to contact me, Lakshmi Durga, 63857-33491. With this, we'll wind up our session, and tomorrow we'll meet again by 5:15. Okay? So unmute yourself. Jai Hind, Jai Bharat, Vande Mataram. జై హింద్, జై భారత్, వందే మాతరం. ఎస్, అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వాలా? సూపర్, రైట్. అందరూ ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. జై హింద్, జై భారత్.